నువ్వు ఆ గ్యాప్లో రా నువ్వు పట్టే నువ్వు పట్టే ఓ 2 నిమిషాలు ఉండాలి సతీష్ వీడియో కూడా తీసే న్యాయం ఎవరమ్మా లేదా మనకు తెలిసింది మా ఆయన నమ్మకాల థ్యాంక్ యూ సార్ అన్నాను తీసుకోండి అందరూ నిలబడుకుంటారా కూర్చోకూడదు నిలబడుకోవాలి ఇట్లా అట్టే పెట్టి ఆయన కూడా నిలబడుకుంటారు అందరూ అందరికి షేక్ హ్యాండ్ ఇవ్వండి సార్కి షేక్ హ్యాండ్ ఇవ్వండి సార్కి షేక్ హ్యాండ్ సూపర్ వెళ్ళిపోండి సూపర్ మీరు వెళ్ళిపోండి లోపలికి అలాగే తీసుకొని లోపలికి వెళ్ళండి థ్యాంక్ యూ సార్ అన్నాను తీసుకోండి అందరూ నిలబడుకుంటారా కూర్చోకూడదు నిలబడుకోవాలి ఇట్లా అట్టే పెట్టి ఆయన కూడా నిలబడుకుంటారు ప్రత్యేకంగా ఇక్కడ విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు అండ్ సంక్రాంతి శుభాకాంక్షలు కూడా. నేను ఇక్కడికి వచ్చి 3 years అవుతుంది సిడిపిఓగా. నేను వచ్చిన రోజు నుంచి కూడా మా చంద్రన్న గారు ప్రతి అంగన్వాడీ కేంద్రానికి ఇలాంటి అవకాశాలు అయితే కల్పిస్తూనే ఉన్నారు. ఎవరేం అడిగినా చేసేస్తారు. అది ఆయన సహృదయము. ఎవరిస్తారా అనేది కూడా చూసుకొని వాళ్ళ ద్వారా మా అంగన్వాడీ కేంద్రాలకి ఏం కావాలో అవన్నీ కూడా మాకు సమకూరుస్తున్నందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు అన్నందుకు. అదేవిధంగా పయ్యావుల మురళి గారికి మా ఐసిడిఎస్ తరఫున మీకు ప్రత్యేక కృతజ్ఞతలు సార్. అదే ఫోన్ చేశారు, ఇవన్నీ ఇస్తున్నామ్మా రేపు రండి అని. వెంటనే నేను ఏ అంగన్వాడీ కేంద్రం అని కనుక్కొని శాంతి నగర్ అని తెలుసుకొని ఇక్కడికి వచ్చేయడం అయింది. అదేవిధంగా ఇంతకుముందు కూడా ప్రతి ఒక్కళ్ళకి స్కూల్స్లో స్లేట్స్ కావచ్చు, మరి నర్సింగారావుపేటలో అయితే ఫ్రిడ్జే కొనిచ్చున్నారు, దబర్లు కొనిచ్చున్నారు, తర్వాత బీరువా కొనిచ్చున్నారు. ప్రతి ఒక్కటి పిల్లలు నోరు తెరిచి అంగన్వాడీ టీచర్లు ఏం కావాలని అడిగితే అవన్నీ కూడా తీసిస్తారు. నేను అడగడానికి నాకన్నా కూడా వాళ్ళకే ఎక్కువ తెలుస్తుంది, వాళ్ళ అవకాశాలు, వాళ్ళకి ఏం కావాలా అవసరాలు అనేది మా అంగన్వాడీ టీచర్లకు తెలుసు. కాబట్టి ఇప్పుడు మీరు చెప్పిన దీని ప్రకారంగా ప్రతి అంగన్వాడీ వర్కర్ వాళ్ళకేం కావాలో మీ నోటీస్కి తీసుకొస్తానన్నా నేను. ఈరోజు ఇంత మంచి మాకు అన్నీ కూడా సమకూర్చినందుకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు మీకు తెలియజేస్తున్నాను ఐసిడిఎస్ తరఫున. ఇంకా కూడా ముందు ముందు మీరు ఇంకా దినదినాభివృద్ధిలాగా మీరు బాగా పైకి రావాలి. ప్రతి కార్యక్రమం కూడా నాకు మెసేజ్ వచ్చేస్తూ ఉంటుంది. మీరు ఇంకా కూడా ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. సెలవు తీసుకుంటారు. సేవా సంస్థ అయిన మన అధ్యక్షులు చంద్రం బాబాయ్ గారికి మరియు మురళీ సార్ గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరియు ఇక్కడికి వచ్చేసినటువంటి ప్రగతి సేవా సంస్థ అధ్యక్షులు అందరికి పేరు పేరున నా ధన్యవాదాలు. నేను అడగంగానే చంద్రం బాబాయ్ గారు స్పందించి ఇవన్నీ నాకు ఇచ్చినందుకు చాలా చాలా కృతజ్ఞతలు బాబాయ్. ఇట్లాంటి ఇంకా సంస్థల్లో పాల్గొనాలని బాబాయ్ ఇంకా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారాలు. సేవే లక్ష్యం సేవే పరమార్థం అన్న స్ఫూర్తితో గౌరవ అధ్యక్షులు కడివేటి చంద్రశేఖర్ గారు నిరంతర శ్రామికుడు ఆయన మా స్ఫూర్తితో మరి మంచి బాడీతో ఏర్పాటు చేసుకొని 2024 సంవత్సరాల్లో అద్భుతమైన సేవను జరిగించి 2020 సంవత్సరాలు ప్రవేశించి వార్షికోత్సవాల సందర్భంగా మరి ప్రత్యేకంగా ఈ దినం శాంతినగర్లోని 1వ వార్డులో మరి అంగన్వాడీ స్కూల్లో
స్కూల్కి ఉండే కొరతలను గమనించి ప్రత్యేకంగా మరి వారి కొరకు మరి కుక్కరు, గ్యాస్ స్టవ్, మరి ఫ్యాను, సీలింగ్ ఫ్యాను ఇవన్నీ ఏర్పాటు చేస్తున్నారు. పలకలు నిజంగా ఈ విషయంలో ఎంతైనా మరి అభినందించవలసిన పరిస్థితులు ఉంటున్నాయి. ప్రత్యేకంగా మా ప్రగతి కుటుంబ సభ్యులు, మరి గౌరవ సభ్యులు, మరి పయ్యావుల మురళీ నాయుడు గారు అన్నగారికి ప్రత్యేకంగా మరి ప్రగతి సేవా సంస్థ తరఫున ఆయన్ని అభినందనలు తెలుపుతూ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మరి అటువంటి సేవా స్ఫూర్తిని కలిగిన శ్రామికులు మా కుటుంబ ప్రగతి సేవా సభ్యులు ఉంటున్నారు. ప్రత్యేకంగా వారికి అందరికీ నా అభినందనలు తెలియజేస్తూ ఉంటున్నాను. మరి ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా మరి ఆహ్వానించబడిన తల్లిదండ్రులు కానివ్వండి, గౌరవ సిపిడిఓ కానివ్వండి, మరి మేడం గారు కానివ్వండి, టీచర్స్ కానివ్వండి, వారికి అందరికీ ప్రత్యేకంగా మరి అభినందనలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించినందుకు ప్రత్యేకంగా నేను వందనాలు తెలియజేసుకుంటున్నాను. అంతేకాదు ఒకటి నేను ఆశిస్తున్నాను మా గౌరవ అధ్యక్షుడు చంద్రశేఖర్ గారిని, ఈ వారోత్సవాలకే కాదు 365 రోజులు ఒక 365 కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు నిర్వహించి ఒక కొత్త రికార్డుని స్థాపించాలని ఆశిస్తూ నేను దేవుణ్ణి కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తూ ఉంటున్నాను. గూడూరులోని ఈ అంబేద్కర్ నగర్లో ఈ అంగన్వాడీ టీచరు దాదాపు ఒక 2-3 నెలల నుంచి చెప్పింది ఏదో ఒకటి చేయించిన అంకుల్ మా స్కూల్ కదని. మా అధ్యక్షుడైనటువంటి కడివేటి చంద్రశేఖర్ గారికి నేను తెలిపిన తర్వాత ఖచ్చితంగా చేస్తాం శ్రీను, దానికి మాత్రం అని చెప్పారు. అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేస్తూ దానికి దాతైనటువంటి మా మురళీ నాయుడు గారికి, అదేవిధంగా ఇక్కడికి వచ్చిన మా కుటుంబ సభ్యులకి, సిడిపి మేడం గారికి, అదేవిధంగా మిగతా మేడమ్స్కి అందరికీ, సూపర్వైజర్ గారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చిన మా అధ్యక్షుల వారికి ధన్యవాదాలు. సంస్థ కుటుంబ సభ్యులు, మా కడివేటి చంద్రశేఖర గారు అధ్యక్షులు, కార్యదర్శులు, ట్రెజరర్ గారికి, శ్రీనివాసులు గారికి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా మంచి ప్లేస్ని ఎన్నుకున్నందుకు చాలా సంతోషించాను. ఇంతకుముందు కూడా మేము ఎప్పుడో ఒక 3 years 4 years బ్యాక్ ఇక్కడ చేసినట్టు గుర్తు నాకు. మళ్ళీ డాక్టర్ సిఆర్ రెడ్డి గారు ఉండగా నెలకి ఒకసారి కంపల్సరిగా ఈ అంగన్వాడీలో ఎక్కడో చోట పలకలిస్తూ ఉండేవాడు నేను. అట్లా సొసైటీలో ఎక్కువగా చేసాము, మాలవి నగర్లో చేసాము. ఇక్కడి నుంచే పిల్లలు అమ్మ ఒడిలో నుంచి మీ ఒడిలోకి వస్తుంది బిడ్డ, ఇక్కడే నేర్చుకోవాలి. ఇక్కడే మా మనవరాళ్ళు కూడా 2 మనవరాళ్ళు ఉంటే 2 కూడా అంగన్వాడీకి తప్పనిసరిగా వెళ్ళాలి అని మాలవి నగర్లో ఆ సెంటర్లో 1 సంవత్సరం అంతా కూడా నేర్పించేసరికి ఇక్కడే వాళ్ళ యొక్క అల్లరి చేయకుండా ఉండటం కానీ, ఏబిసిడీలు నేర్చుకుంటాం కానీ, ఆ నుంచి అమ్మహా వరకు నేర్చుకుంటాం, ఇవన్నీ కూడా అంగన్వాడీలో నేర్పిస్తారు. ఇవి కాకుండా కూడా ఇక్కడ కొన్ని బొమ్మలతో చూపించి వాటిని రికగ్నైజ్ చేసేటట్టు, జంతువులు కానీ పక్షులు కానీ వీటిని రికగ్నైజ్ చేసేటట్టు చూపించి వాళ్ళకి జ్ఞానోదయాన్ని కలిగిస్తారు స్టార్టింగ్లో. కాబట్టి అంగన్వాడీలో ఈ యొక్క కార్యక్రమాన్ని చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మా అధ్యక్షులు గారు ఈ ప్లేస్ని ఎన్నుకున్నందుకు ఇంకా సంతోషంగా ఉంది. మరి ఈ కార్యక్రమానికి వచ్చిన ఈ తల్లులందరికీ కూడా మా యొక్క ప్రగతి సేవా సంస్థ తరఫున నమస్కారాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా సిపిడిఓ గారు, మరి అంగన్వాడీ టీచర్ గారు కానీ, ఇక్కడ ఆయమ్మలు కానీ చాలా చక్కగా ఇక్కడ ఈ ఏర్పాటు చేసినందుకు వాళ్ళందరికీ కూడా ప్రగతి సేవా సంస్థ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా చంద్ర ఎటువంటి వాడంటే చెడ్డ వాళ్ళు కూడా మంచి చేస్తాడు. ఎటువంటి అసలు మంచి చెడ్డ అని ఆలోచించడం. గంధపు చెట్టు లాంటి వాడు. గంధపు చెట్టు చుట్టుపక్కల వాళ్ళందరికీ కూడా సువాసన ఇస్తుంది. ఒక గొడ్డలతో దాన్ని కొట్టినప్పుడు కూడా ఒక గొడ్డలకు కూడా సువాసన ఇస్తాడు. అటువంటి చంద్ర అన్నమాట. అటువంటి వ్యక్తి ఈ యొక్క కార్యక్రమాన్ని చేసుకుంటూ ఎక్కడ పట్టుదలతో మన సొంత ఇంట్లో పని ఏ విధంగా ఉందో ఆ విధంగా ఈ ప్రగతి సేవా సంస్థని ముందుకు తీసుకుని వెళ్తున్నందుకు ఆయనకి, మన కుటుంబ సభ్యులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇటువంటి కార్యక్రమాలు మా అధ్యక్షుల వారు చెప్పినట్టు తప్పనిసరిగా చేస్తూ ఉంటాము. అంగన్వాడీ వాళ్ళు మీరు తెలిపిస్తే చాలా అధ్యక్షుల వారికి అది ఎక్కడో చోట ఏదో ఒక రోజున చేస్తూ వస్తూ ఉంటాము. కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ విరమిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం. ప్రగతి సేవా సంస్థ వారోత్సవాల్లో భాగంగా ఈరోజు 1వ వార్డులో అంగన్వాడీ కేంద్రం స్కూల్ నందు ఒక మంచి కార్యక్రమాన్ని ఇక్కడ తలపెట్టాం. దీనికి
మా కుటుంబ సభ్యుడైన పయ్యావల మురళీ నాయుడు సంపూర్ణ సహకారంతో ఇక్కడ ఒక గ్యాస్ స్టవ్, ఒక సీలింగ్ ఫ్యాను, అదేవిధంగా 3 లీటర్లు కుక్కరు, 2 కేజీ వాళ్ళు వెజిటేబుల్ బిర్యానీ వారం బిడ్డలకి పెడతారు, దానికి ఒక దబరా ఇక్కడ, అదేవిధంగా పిల్లలకి అందరికీ పలకలు, వీటికన్నిటికి కలిపి మా మురళీ నాయుడు సంపూర్ణ సహకారంతో ఇచ్చిన దానికి మురళీ నాయుడు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, ఎందుకంటే ఈ వారోత్సవాల్లో ప్రగతి వారోత్సవాలు అనేది 1వ తేదీ నుంచి 12వ తేదీ వరకు రెగ్యులర్గా ఏదో ఒక దగ్గర మంచి కార్యక్రమం జరుగుతూ వస్తుంది. రేపు కూడా రైలావతల మున్సిపల్ స్కూల్లో కూడా పెద్ద కార్యక్రమం ఉంది. అదేవిధంగా రోజుకు ఒక కార్యక్రమం లెక్కన చేసుకుంటూ వస్తున్నాం. ఈరోజు ఈ కార్యక్రమానికి మా అన్న కొడుకు అయినటువంటి వాడు శ్రీకాంత్ అనేవాడు మా అబ్బాయి ఈ స్కూల్ గురించి నాకు చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత నాకు డౌట్ వచ్చింది, మా ట్రెజరర్ శ్రీనివాసులు ఆల్రెడీ స్కూల్కి చెప్పున్నాడు ఏదో ఒకటి చేయాలనేది. తర్వాత సీను నేను అడిగి చెప్తే ఫోన్ చేసి ఆ అమ్మాయి అంతా ఒకటే, లాస్ట్ గట్ట చూస్తే మా అమ్మాయి కూడా అటు ఇటు చేరి అంతా ఒకటేగా వచ్చింది. వాళ్ళు సూచించారు. తర్వాత అమ్మాయిని అడిగా, ఏమమ్మా నీకేం కావాలని అడిగితే ఫోన్లో ఆ అమ్మాయి కోరికలు చాలా కోరేసింది. అన్నీ ఒకటి కాదు, ఏదన్నా ఒక ఫ్యాను, ఒక స్టవ్ ఏదైనా అడుగుతారు. అట్ట కాకుండా నాకు బాబాయ్ స్టవ్ కావాలి, ఫ్యాన్ కావాలి, కుక్కర్ కావాలి, డబర్ కావాలి, పలకలు కావాలి, అన్నీ కోరింది అమ్మాయి. కానీ ఆ కోరికలన్నీ నెరవేర్చిన మా మురళీ నాయుడికి మా ప్రగతి మన కుటుంబం తరపున ప్రత్యేక అభినందనలు మరి చెప్పు చేస్తూ, ఇంకా ఎందుకంటే స్కూళ్ళకి వాళ్ళ ఇంటికి ఏం అడగలేదు కాబట్టి స్కూల్ పిల్లలు అంటే మన పిల్లలే కాబట్టి పేద పిల్లలు, ఆ పిల్లలకి ఏం చేసినా కూడా తక్కువే. ఇంకా మా సిస్టర్ ఏడా మా మేడం గారు సిడిపో గారు వచ్చున్నారు. ఆమె సూచనల మేరకు ఎన్నో స్కూళ్ళకి ఇదో ఫ్రిడ్జ్లు కూడా ఇచ్చున్నాం, అదేవిధంగా వంట సామాన్ అంతా తీయిచ్చున్నాం. ఎన్నో స్కూళ్ళకి లెక్కలేనన్ని అంగన్వాడీ స్కూళ్ళకి మనం చేస్తున్నాం. కానీ ఇది ఒక యజ్ఞంలాగా చేస్తామమ్మా. మీరు సూచనలు మాకు ఇప్పుడు మా అమ్మాయి ఎట్ట మమ్మల్ని తరుముకున్నదో బాబాయ్ అది కావాలి ఇది కావాలని మీరు కూడా కొన్ని స్కూళ్ళు పేద స్కూళ్ళు ఏమన్నా అన్నీ అయ్యలే, ఆల్మోస్ట్ పేద స్కూళ్ళే ఉంటాయి మన అంగన్వాడీ అంతా కూడా. ఈ బనీసుపేటలో ఇంకా కూడా చాలా స్కూల్స్ కూడా ఉన్నాయి. మీరు ఇంకేదైనా ఇలాంటివి మా పరిధిలో చేసేటివి మీరు చెబితే దాన్ని సంపూర్ణంగా ఏదో ఒక డేట్కి మేము సహకారం అయితే ఖచ్చితంగా అందిస్తాం. అమ్మాయి ఎప్పుడో నన్ను 2 నెలల క్రితం ఏదో అడుగుంది, కానీ ఈరోజు ఆమె కోరికలన్నీ తీరిపోయాయి ఈరోజు ఈ స్కూల్కి. కాబట్టి చాలా సంతోషమైన విషయం. ఈ అమ్మాయి అంగన్వాడీ టీచర్ లాగే చాలామంది అంగన్వాడీ టీచర్లు ఉన్నారు. మా నెంబర్లు ఎవరెవరి కాడ ఉంటాయి. ఖచ్చితంగా మీరు ఒక ఫోన్ చేసి అడుగుతున్న వాళ్ళు తప్పులే, మీ ఇంటికేం అడగటం లేదు కాబట్టి స్కూల్ బిడ్డలకు సంబంధించింది కాబట్టి ఏదైనా మీకు చిన్న అవసరాలు ఉంటే అడిగి మీరు ఈ స్కూల్కి పొందొచ్చు. మేము దానికి కూడా రెడీగా ఉన్నాం. మా కుటుంబం అంతా కూడా ప్రగతి కుటుంబం అంతా కూడా దీనికి రెడీగా ఉంటుంది. ఈ వారంలో కాబట్టి ఇంకొక వారం చేయగలం, ఈ నెలలో కాబట్టి రేపు నెలలో చేయగలం. ఖచ్చితంగా స్కూళ్ళకైతే చేస్తాం. ఎందుకంటే ప్రగతి సేవా సంస్థ జయం విద్య వైద్యం ఈ 2 కాబట్టి బిడ్డలు ఇక్కడి నుంచే అసలు మెయిన్ పునాది అంగన్వాడీ స్కూల్ నుంచే బిడ్డలకి నడవడిక నుంచే అన్నీ వస్తాయి. వాళ్ళు స్కూల్కి పోయేటప్పటికి జంప్స్ అయిపోయి ఉంటారు బాగా. అంటే మీరు నేర్పించిన అలవాట్లే ప్రైవేట్ స్కూళ్ళల్లో వాళ్ళు దాన్ని సార్థకత చేస్తుంటారు. ఎందుకంటే ముఖ్యంగా కీలక భూమికి పోషించేది అంగన్వాడీ స్కూలే కాబట్టి అంగన్వాడీ స్కూల్లో మనం అందరం ఏం చేసినా కూడా తక్కువేనని చెప్పుకుంటూ, అదేవిధంగా మా సిడిపో మా సిస్టర్కి కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ఇంకా ముందు మంచి కార్యక్రమాలు చేస్తామని చెబుతూ ఈ ఒక వారోత్సవాల్లో భాగంగా మాకు ఈ స్కూల్కి ఇవ్వటం కూడా చాలా సంతోషంగా ఉంది. అందరికీ నమస్కారం.